మనం చేసేది ఏదైనా కావచ్చు, మనకు మంచి జరగాలి. మనకు ఈరోజు మనం ప్రవర్తించే ప్రవర్తన మన పిల్లలకి, మన కుటుంబానికి మంచి జరగాలి అంటే మన మాట తీరు మాత్రం ఎక్కడన్నా శుభ్రంగా ఉండాలి. మన ప్రవర్తన, మన మాట తీరు. ఐఎమ్ సోల్జర్ మేడం. ఓ ఓకే ఓకే ఓకే, వెరీ గుడ్ అండి, సూపర్ సూపర్ అండి, వెరీ గుడ్. ఇక్కడ మొత్తం మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలని చూస్తున్నారు మేడం. ఎవరు ఎన్ని మాట్లాడినా ఒకటి మనం ఉంటాం చూడండి. మన ఆలోచన, మనకి మంచి ఏంటి చెడు ఏంటి మనకు తెలుసు కదా. దాన్ని మనం జాగృతి పరుచుకుంటే చాలు. మనం ఎలాంటి ప్లేస్లోకి వెళ్ళినా మనం ఎలా ఉండాలి అనేది మనకు అర్థమైతే ఎవ్వరు ఏం చేయలేరండి. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీకు చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఈ మాట కూడా మీరు ఆల్రెడీ చెప్పారు కాబట్టి మీకు నేను చెప్పాలి. ఎలాంటి ప్లేస్లోకి వెళ్ళినా మనం ఎలా ఉండాలో అలాగే ఉండాలి. ఇప్పుడు మన వాళ్ళు పాకిస్తాన్ మీద యుద్ధం చేయడానికి వెళ్ళారు. మన వాళ్ళు పాకిస్తాన్లోకి వెళ్ళినంత మాత్రాన మన వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు అయిపోతారా? కాదు. వాళ్ళు యుద్ధం చేయడానికి వెళ్ళారు. యుద్ధాన్ని మాత్రమే చేసి వస్తారు. గెలుపు పొందడానికి వెళ్ళారు. గెలుపును మాత్రమే పొంది వస్తారు. అదే అక్కడ టార్గెట్. అక్కడికి వెళ్ళినంత మాత్రాన వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు అయిపోరు కదా. మన టార్గెట్ ఏంటి, మన లక్ష్యం ఏంటి, మనం దేనికోసం ఫైట్ చేస్తున్నాము, ఇంతవరకునే ఉంటాం మనం. జస్ట్ ఓకే ఓకే, పర్లేదు. కానీ అది మనకేమంటే చూసే వాళ్ళకి వేరే ఉంటుంది, మనకు అది నెగిటివ్ అవుతుంది. నేను ఏమంటానంటే చెప్పిన మాట ఇప్పుడు మీరు వింటున్నారు, నాకు అది సంతోషం అనిపిస్తుంది. కొంతమంది వినరు, మీరు వింటున్నారు కదా, నాకు దానికి శతకోటి నమస్కారాలు చేసుకుంటా. ఎందుకంటే ఏదో మీకు భగవంతుడు నా ద్వారా చెప్పించి మీకు మంచి చేయాలనిపించిందేమో అనుకుంటా. ఎందుకంటే కొంతమంది వింటారు అలా. ఓకే, థ్యాంక్ యూ. మన నెగిటివ్ ఎలా అంటే మనం ఏవి నెగిటివ్ పదాలు వాడతామో అవి మన చుట్టూ నెగిటివ్ ఎక్కువ అయిపోతుంది. ఎంత పాజిటివ్ వాడతామో, ఎంత పాజిటివ్గా ఉంటామో మన చుట్టూ పాజిటివ్. ఇప్పుడు ఒకరిని మనం పలకరించేటప్పుడు గౌరవంగా ఒక 4 రోజులు పలకరించండి గౌరవంగా. ఏంటి ఈ అబ్బాయి ఇంత సడన్గా ఇంత మారిపోయాడేంటి, ఇలా ఇంత గౌరవ మర్యాదలు ఇస్తున్నారేంటి, వాళ్ళే మిమ్మల్ని తిరిగి రెస్పెక్టెడ్గా చూస్తారనమాట. అరే ఇంత మార్పా అని, అంటే గౌరవం ఇస్తారు తిరిగి. అది మనం తీసుకోవాలని అంటే మన మాటలోనే ఉంటుంది. ఎక్కడైనా అంటే ఒక్కరికి కాదు, అందరికీ అయినా సరే, ఎవరికైనా సరే, మనం ఎట్లాంటి ప్లేస్లోకి వెళ్ళినా మనం ఎలా ఉండాలో మనం అలాగే ఉండాలి. ఇప్పుడు అడవిలో జీవరాశులు అన్నీ బ్రతుకుతాయి. సింహం సింహమే అవుతుంది, ఏనుగు ఏనుగే అవుతుంది, తోడేలే అవుతుంది, నక్క నక్కే అవుతుంది. అర్థమవుతుందా? నక్క వచ్చేసి సింహం కాలేదు, తోడేలు వచ్చేసి ఏనుగు కాలేదు, దేని స్థానాన్ని ఏది పొందలేదు. కానీ మనము సింహాన్ని ఒక గంభీరత్వానికి పోల్చుకుంటాం, ఏనుగుని కూడా ఒక గంభీరత్వానికి, ఒక హుందాతనానికి పోల్చుకుంటాం. అలాంటిది మనం ఏంటంటే మనం ఎలాంటివి మనం తీసుకున్నా సరే ఆ లక్షణాలు మనం ఇదవుతాము. ఇప్పుడు తోడేళ్ళన్నా నక్కన్నా ఇవన్నా అరే చంపేస్తాయి, పీకేస్తాయి, ఒక రకమైన వాటి జోలికి వెళ్తే అవి చంపేస్తాయి, ఆ భయం మనలో పుడుతుంది కదా. అలాగే మనం చెడు జోలికి వెళితే కూడా మనల్ని చెడు అనేది నాశనం చేస్తుంది, మనం చెడుగా మాట్లాడినా అనేది మన ఆలోచనలో మనకు ఉండాలి. ఎవరికో కాదు, ఎవరో చెప్తే నేర్చుకోవాల్సిన అవసరం లేదు, మనలో మనమే నేర్చుకోవాలంతే. మీరు వదిలేయండి మేడం, నాడు కాదు. థ్యాంక్ యూ సో మచ్ అండి కేబిఆర్ గారు. జస్ట్ రెస్పెక్ట్ చేసి మాట్లాడండి. మొదట నేర్పించేది డిసిప్లైన్, అది మనోడిలో కనిపించలేదు. చెడు మీద చేస్తుంది వర్క్ ఇప్పుడు. సూపర్ థ్యాంక్ యూ సో మచ్ అండి మేడం.